టైం అయితే 12 అవుతుంది. అయినా కూడా వీడియో రికార్డ్ చేయడానికి ఓన్లీ రీజన్ ఏంటంటే అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, అన్న ఓపెన్ అవుతలేదు, లింక్ ఓపెన్ అయినా కూడా నేమ్ వైజ్ వస్తలేదు, నేమ్ వైజ్ వచ్చినా కూడా మా నేమ్ ఫుల్ ఎంటర్ అవుతలేదు, లేకపోతే ఏంటంటే సో కొందరికి మాత్రమే ఓపెన్ అవుతున్నాయి, అందరికి ఓపెన్ అవుతలేవు, సో ఇదంతా ఫేక్ అని చెప్పి మస్తు మంది అంటున్నారు. ఓకేనా. సో మస్తు మంది ఇన్ ద సెన్స్ ఒక 15 to 20 పీపుల్ అయితే అన్నారు నాతోని. సో ఏంటంటే సింపుల్గా ఒక ప్రాసెస్ చెప్తా, 5 minutes ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కూడా నీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకేనా. సో విత్ రియల్ ఎగ్జాంపుల్ అయితే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ఫ్రెండ్స్కి షేర్ అయ్యి పక్కా చెప్తున్నా, ఒకవేళ హెల్ప్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకో. సో మనకైతే ఒక కామెంట్ వచ్చింది. సో ఐఎమ్ సర్చింగ్ ఫర్ దట్ కామెంట్. ఆ కామెంట్ కోసం అయితే ఎత్తుకుతున్నా. సో కామెంట్ అయితే మనం ఎత్తుకుదామని చెప్పి చూసిన. సో ఏంటంటే మాది కూడా సెర్చ్ చేయరు, ఒకసారి పాస్ ఆఫ్ ఎలా చూడమని చెప్పి చెప్పారు అన్నట్టు. సో చూద్దామని చెప్పి నేను ఓపెన్ చేసిన. సో హియర్ యూ కెన్ సీ దట్ నేమ్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ అని చెప్పి మనకైతే ఇక్కడ వాళ్ళు ఇచ్చిర్రు అండ్ నేమ్ కూడా ఇచ్చిర్రు. ఓకేనా. సో PUSA PALLA VI అని చెప్పి. సో మనమైతే ఈ నేమ్ని సెర్చ్ చేసి మీకైతే క్లారిటీగా చూపెడతా. ఓకేనా. సో మీకు డీటెయిల్గా అయితే అర్థమవుతుంది. సో మనమైతే 2.5Kకి దగ్గర ఉన్నాం. 2.5K చేసేసేరి, తొందర 3K కూడా చేసేసేరి. మనం అయితే నేను ఏదైతే లింక్ ఇస్తున్నా ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. అక్కడ మనం అనుకున్న నేమ్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే నేను ఫుల్ నేమ్ కొట్టడానికి రాలేదు నాకు. ఓకేనా. సో ఫుల్ నేమ్ కొడితే ఆ ఫుల్ నేమ్ అనేది తీసుకోలేదు. సో ఇక్కడ ఏంటంటే అట్లీస్ట్ మనం ఒక 4 characters అయినా ఎంటర్ చేయాలి. సో నేను ఏంటంటే సర్నేమ్ ఎంటర్ చేసిన, సర్నేమ్ ఎంటర్ చేసి సెర్చ్ కొట్టిన. కొడితే సర్నేమ్ అన్న కొట్టు, లేకపోతే నేమ్ అన్న కొట్టి సెర్చ్ కొట్టు. నీకు ఇక్కడ చూసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్ వచ్చినాయి. సో ఆ మ్యాచింగ్ నేమ్స్ అయితే డిఫరెంట్ టైప్స్ వచ్చినాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనకి డిఫరెంట్ లోపల ఉంది. నేను ఏం చేసిన అంటే మనకి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది మీద. సో నెక్స్ట్ని అయితే క్లిక్ చేసిన నేను. సో నెక్స్ట్ని క్లిక్ చేసిన తర్వాత నాకు ఇంకొక పోర్టల్ అయితే ఓపెన్ అయింది. ఓకేనా. సో నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మీరు చూసుకుంటే సెకండ్ నేమ్ అయితే మనం వెతికే నేమ్ సెకండ్ నేమ్. ఓకేనా. సో ఈ సెకండ్ నేమ్, సో మనకి హాల్ టికెట్ నెంబర్ అయితే నేను కాపీ చేసుకున్నా. సెకండ్ నేమ్ మనం వెతికే నేమ్ హాల్ టికెట్ నెంబర్ని నేనైతే కాపీ చేసుకున్నా. సో ఈ కాపీ చేసుకున్న నేమ్ని నేనైతే మన TSBI అఫీషియల్ వెబ్సైట్ లోపలికి పోయి నేనైతే ఓపెన్ చేస్తాను. ఎందుకంటే హాల్ టికెట్ నెంబర్ తెలుసు. సో ఈ హాల్ టికెట్ నెంబర్ తెలుసు కాబట్టి మనకి సో 2025 సెలెక్ట్ చేసుకొని సెకండ్ ఇయర్ సెలెక్ట్ చేసుకొని ఇక నేను హాల్ టికెట్ నెంబర్ అయితే ఇచ్చేసిన. హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి గెట్ మెమో అన్న. ఇక్కడ మీరు కింద చూసుకోవచ్చు మనకైతే పేరు అయితే వచ్చేసింది. సో మనకి మార్క్స్ కూడా చూసుకోవచ్చు. ఐ హోప్ యూ గాట్ క్లారిటీ. అండ్ వీడియో ఎట్లుందని చెప్పి కామెంట్ చేయి. ఒకవేళ నీకు కూడా వర్క్ అయితే వర్క్ అయిందని చెప్పు. సో చాలామంది నెగిటివ్ కామెంట్స్కి ఇది ఒక రిప్లై అవుతుంది. 5Kకి దగ్గర ఉన్నాం, తొందర 5K రీచ్ అయ్యేలాగా చేరి. ఓకేనా. సో ఇట్లాంటి ట్రిక్స్ కోసం ఫాలో అయ్యి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.